మన మ్యాగీ చెప్పింది కూడా నిజమే కదా భద్రం? అవునవును. ఆస్తులు నష్టం కలిగించే పంటలు మనకెందుకు కానీ అమ్మేసి ఆ అపార్ట్మెంట్లేవో కడదాం, పట్టండి. ఆ హక్కు నీకు లేదు అఖిల. ఆస్తులు అనుభవించడానికి మాత్రమే నీకు హక్కుంది, అమ్మడానికి లేదు. అంతగా అమ్మాలి అనుకుంటే మీ అన్న కొడుకు వచ్చి సంతకం పెట్టాలి, లేదంటే కుదరదు. ప్రస్తుతానికి నువ్వు కాపలాదారివి మాత్రమే. అంటే ఉన్నారో లేరో తెలియని వాళ్ళ గురించి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ కూర్చోవాలా ఏంది? విలువలేని వాళ్ళకి బాగానే విలువిచ్చారులే కానీ ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఆ రోజు నాకిచ్చినట్టే వీటి మీద అన్ని హక్కులు నాకే ఇవ్వండి. అది ఉమ్మడి ఆస్తి. కావాలంటే నీ ఆస్తి అమ్ముకో, అంతేగాని ఆ ఆస్తి జోలికొస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఏంది బావుగారు, మా నాయన మరి ఇడ్డూరంగా మాట్లాడుతా ఉండాడు. మాట్లాడే హక్కన్నా నీకుంది, వాడికేం హక్కుందని మాట్లాడతాడు? కట్టుకున్న మొగుడికే అంత సినిమా లేదు, వాళ్ళ అన్నకెక్కడుంటుంది అంటున్నారు మావయ్య గారు. మావయ్య మీరు మాట్లాడండిలే. అంటే ఇందులో నాకే నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. మా ప్రేమను నువ్వు ఒప్పుకోవని ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాను. తనని ఇంటికి తీసుకురావడానికి నీ అనుమతి కోసం వచ్చానమ్మా. పెండ్ల ఎవరు, ఏ ఊరు, వాళ్ళ నాయన ఏం చేస్తా ఉంటాడు, ఎన్నెకరాల కాసామి? తన దగ్గర లేనివన్నీ మన దగ్గర ఉన్నాయమ్మా. అంటే ఊరు పేరు లేని దాని మెడలో తాళి కట్టి తీసుకొస్తాను అని అంటావా? అమ్మా ప్లీజ్ అమ్మా, ఒప్పుకోమ్మా. ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా, తనంటే నాకు ప్రాణమమ్మా. ప్లీజ్ అమ్మా. నీకు ప్రాణమైతే నా నెత్తిన తెచ్చి పెట్టుకుంటానా ఏంది? ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి ఇంటికి కోడలిగా రావాలంటే దానికో అర్హత ఉండాలి. అడ్డమైనోళ్ళందర్నీ తెచ్చి పెట్టుకోవడానికి ఇది సత్రం కాదబ్బి, అఖిలాండేశ్వరి ఇల్లు. మా పెళ్లిని నువ్వు ఒప్పుకొని ఇంట్లోకి రానివ్వకపోతే నేను చచ్చిపోతానమ్మా. ఏందిరా, ఏందబ్బాయి అట్ట మాట్లాడుతున్నావు? దానెవరి కోసమో నువ్వు చచ్చిపోతానంటావేంది? అంతిదిగా కడుపున పెట్టి పెంచుకుంది నువ్వు చస్తుంటే చూడ్డానిక? నువ్వు ఈ ఇంటి వంశోద్ధారకుడివి. నువ్వు లేకపోతే ఈ ఆస్తులెందుకు, ఈ అంతస్తులెందుకు? సర్లేరా, నీకంత ఇష్టం అన్నప్పుడు అట్టాగే కాని. పోరా, పోయి ఆ అమ్మిని తీసుకొనిరా. ఆ అమ్మాయిని మన ఇంటి కోడలిగా ఆహ్వానిస్తాను. మరి పెద్దమ్మ కూడా ఒప్పుకున్నాక సమస్య ఏంటి తాతయ్య? వాడి ప్రేమను పెళ్లిని మీ పెద్దమ్మ ఒప్పుకుంది, కానీ
కాలం ఒప్పుకోలేదమ్మా. ఆ అమ్మాయిని తీసుకురావాలని ఆశగా మీ అన్నయ్య వెళ్ళాడు. కాని అనుకోని ప్రమాదంలో ఆ అమ్మాయి తన వాళ్ళందరూ చనిపోయారని ఆ అమ్మాయి తాలూకా వాళ్ళు చెప్పారట. అయ్యో, చనిపోయారా? పాపం, ఆ అమ్మాయి ఉండుంటే అన్నయ్య ఇలా ఉండేవాడు కాదు కదా తాతయ్య. అందుకేనమ్మా వాడు ఈ ఇంట్లో ఉండలేక అమ్మా, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? నీకు విద్యకి మధ్య కలుపుతున్నాన్రా. అమ్మా, ఇవన్నీ నేను చూసుకుంటానులే గాని ఇంతకీ నువ్వు మందులు వేసుకున్నావా? వేసుకున్నాన్రా. అయినా కంటికి రెప్పలా కాపాడుకునే పిల్లలుండగా నాకేం కాదులేరా. ఈ సెంటిమెంట్ డైలాగ్లు ఆపు మాతాశ్రీ. ఇక నీ పవలింపు సేవకి సమయం ఆసన్నమైంది. చాలేరా నీ బడాయి, నేను వెళ్ళి పడుకుంటాను. హ్మ్. త్వరగా పడుకోండి. అలాగే అమ్మా. విద్య, తీసుకో. అమ్మా విద్య, మజ్జిగ తీసుకో.